ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏమిటంటే, ఇప్పుడు మనం బైబిల్ నందు వ్రాయబడిన చాలా ముఖ్యమైన వ్యక్తుల సమాధుల వద్దకు వచ్చాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఇప్పటి వరకు పిలుస్తూ ప్రార్థిస్తున్న మనం ఇప్పుడు అదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సమాధుల వద్దకు వచ్చాం. అందుకే ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. నవంబర్ నెల చివరి వారంలో హోలీ ల్యాండ్ టూర్కి మాతో కలిసి రావాలనుకున్న వారు వెంటనే ఇప్పుడే మీ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే నెల చివరి వారంలో పరిశుద్ధ యాత్రకు వెళ్లాలంటే ఇప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి, వీసాకు కూడా అప్లై చేయాలి. సమయం లేదు, ఇంకా కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి గతంలో నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడిన వారు, ఇంకా పాస్పోర్ట్ మాకు రాలేదు అన్నవారు వెంటనే నన్ను సంప్రదించి మీ టికెట్స్ బుక్ చేసుకోండి. ఇది విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము సమాధి ఉన్న స్థలం. ఈ ప్రదేశం 3 జాతుల వారికి అంటే యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు చాలా పవిత్రమైన ప్రదేశం, చాలా ముఖ్యమైన ప్రదేశం కూడా. ఈ ప్రదేశం గురించి మీ అందరికీ తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం హెబ్రోన్లో అబ్రహాము సమాధి వద్దకు వచ్చాం. ఆ కనిపించేది అబ్రహాము సమాధి ఉన్న పెద్ద భవనం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవనం హేరోదు రాజు కాలంలో ఇప్పటికీ సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ భవనం బయట ఉన్న గోడలు 2 మీటర్ల మందంగా ఉంటాయి. లోపల వేరువేరు గదుల్లో అబ్రహాముతో పాటు మరో 5 వ్యక్తుల సమాధులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం అల్ హరామ్, అల్ ఇబ్రహీమీ అనే పేరుతో పిలువబడుతూ ఉంది. ఇక్కడ యూదులు మరియు ముస్లింలు కలిసి ఒకే చోట ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. గతంలో వీరిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబ్కా, లేయా సమాధులు ఇక్కడ ఉన్నాయి. మరి రాహేల్ సమాధి ఎక్కడుంది? బెత్లెహేమ్ గవీన్లో ఉంది. మొన్న మనం చూసాం కదా. ఇక్కడ 6 సమాధులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత యూదులు ఒకవైపు, ముస్లిమ్స్ ఒకవైపు నుండి చూడాలి. అప్పటి నుంచి వాళ్ళు నిర్ణయించారు. ఇది ఇద్దరి పర్యవేక్షణలో ఉంది. ఎవరైతే ముస్లిమ్స్ కారో వాళ్ళు వేరే ఏరియా నుంచి చూడడానికి, అంటే యూదుల వైపు నుంచి మనం యూదుల వైపు నుంచి చూస్తాం. యూదులకి ఎటువైపు అయితే పర్మిషన్ ఉందో అటువైపు మనల్ని చూస్తాం. ముస్లిమ్స్ వైపు ముస్లిమ్స్ మాత్రమే చూడాలి. ఈ ముస్లిమ్స్ యూదుల వైపు రాకూడదు, యూదులు ముస్లిమ్స్ వైపు రాకూడదు. ఆ విధంగా నిర్ణయించబడింది. ఇది కూడా ఎందుకంటే ఇది క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, యూదులకి సంబంధించిన ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ అబ్రహాము అంటే మన అందరికీ పితడైన అబ్రహాము ఈ సమాధిలో ఇక్కడ ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి ఆ సమాధి చూసి బయటకు వచ్చాక మళ్ళీ మమ్రే వెళ్దాం. ఈ గొడవల్లో కొంతమంది చనిపోయారు కూడా. కాబట్టి ఇక్కడ 2 వర్గాల వారు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు ఉండి ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ సమాధులను చూద్దాం.